అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2026 నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మై పేజ్ శివ జాబ్స్ తెలుగు. ఇక నోటిఫికేషన్లో కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు 1 డిసెంబర్ 2025 అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 31 డిసెంబర్ 2025 రాత్రి 11 గంటల వరకు అయితే మనం అప్లై చేసుకోవచ్చు. ఫీజు చెల్లించడానికి లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే 1 జనవరి 2026 అండి. అండ్ అప్లికేషన్ ఉన్నటువంటి కరెక్షన్స్ కనుక సరి చేసుకోవాలనుకుంటే 8 జనవరి నుంచి 10th జనవరి 2026 వరకు అయితే మనకు టైం ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్స్ కనుక చూసుకుంటే మనకు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో ఎప్పుడైనా పెట్టవచ్చు. దానికి సంబంధించిన డేట్ అయితే ఇక్కడ ఇవ్వడం లేదు. ఫర్దర్ గా వెబ్సైట్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇక రిక్రూట్మెంట్ తీసుకున్నటువంటి పోస్టుల యొక్క డీటెయిల్స్ కనుక చూసుకుంటే బిఎస్ఎఫ్ లో 616 పోస్టులు, సిఐఎస్ఎఫ్ లో 14,595 పోస్టులు, సిఆర్పిఎఫ్ లో 5,490 పోస్టులు, ఐటీబీపీలో 1,293, ఎస్ఎస్బిలో 1764, అస్సాం రైఫిల్స్లో 1706, ఎస్ఎస్ఎఫ్లో 23. ఈ యొక్క మొత్తం పోస్టులు మనకు 25,487 అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన శాలరీస్ కనుక చూసుకున్నట్లయితే పే లెవెల్ 3 అనే జాబ్స్ అని అంటారు వీటికి 21,700 నుంచి 69,100 వరకు అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఇక నేషనాలిటీ చూసుకుంటే భారతీయ పౌరుడై ఉండాలి. ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే 1 జనవరి 2026 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల ఏజ్ లిమిట్ అయితే కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాల రిజర్వేషన్ ఉంటుంది. ఓబీసీలకు 3 years అయితే ఉంది. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే 1 జనవరి 2026 నాటికైతే మినిమం 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. వీటి యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే అంతా కూడా సిబిఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ లో అయితే జరుగుతుంది. మొత్తం క్వశ్చన్స్ 80 ఉంటాయి. వీటికి ఒక్కో క్వశ్చన్ కు 2 మార్కుల చొప్పున 160 మార్కులు అయితే ఉంటాయి. ఎగ్జామ్ యొక్క టైమింగ్ 60 నిమిషాలు, అంటే 1 గంట మాత్రం ఇవ్వడం జరిగింది. దాని యొక్క డీటెయిల్స్ కనుక చూసుకుంటే పార్ట్ ఏలో రీజనింగ్ ఇవ్వడం జరుగుతుంది. రీజనింగ్ లో 20 క్వశ్చన్స్ 40 మార్కులు. పార్ట్ బిలో జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ 40 మార్కులు. పార్ట్ సిలో మ్యాథమెటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ 40 మార్కులు. పార్ట్ డిలో ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఇవ్వడం జరుగుతుంది. 20 క్వశ్చన్స్ 40 మార్కులు. ఇవి మొత్తం కలిపి మనకు 80 క్వశ్చన్స్ ఉంటాయి. 160 మార్కులు అయితే ఉంటాయి. 1 hour అయితే టైం లిమిట్ అయితే ఉంది. ఇక రాంగ్ ఆన్సర్ కి అయితే 0.25 అనేది నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. 1/4 అన్నమాట. ఈ యొక్క ఎగ్జామ్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలతో పాటు ఇంకా 13 భాషల్లో అయితే రాయడానికి అవకాశం అయితే ఉంది. ఇక పీఈటీ పిఎస్టీ డీటెయిల్స్ కనుక చూసుకుంటే బాయ్స్ కి అయితే 5 కిలోమీటర్లు 24 నిమిషాలు అయితే పరిగెత్తాల్సి ఉంటుంది. హైట్ 170 సెంటీమీటర్స్, చెస్ట్ 80 నుంచి 85 మధ్యలో ఉండాలి. ఇక ఫీమేల్స్ కి అయితే 1.6 కిలోమీటర్ 8.5 నిమిషాల్లో అయితే పరిగెత్తాల్సి ఉంటుంది. హైట్ 157 సెంటీమీటర్. ఇది ఓన్లీ తెలుగు ప్రాంతాల వారికి మాత్రమే అండి. అదర్ స్టేట్ వాళ్ళకు వేరే విధంగా ఉంటుంది. ఆ తర్వాత మెడికల్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఫస్ట్ సిబిఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాంట్లో క్వాలిఫై అయిన తర్వాత పీఈటీలు కానీ పిఎస్టీలో కానీ క్వాలిఫై అవ్వాలి. ఇందులో క్వాలిఫై అయిన వారిని మెడికల్ టెస్ట్ అయితే క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. మెడికల్ టెస్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎన్సీసీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బోనస్ మార్క్స్ అనేవి ఉంటాయి. ఎన్సీసీలో సి కేటగిరీ వాళ్ళకి 5%, ఎన్సీసీలో బి వారికి 3%, ఎన్సీసీలో ఏ వారికి 2% మార్క్స్ అనేది బోనస్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎన్సీసీ చేసిన వాళ్ళకి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక ఫైనల్ సెలెక్షన్ కనుక చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ లో వచ్చినటువంటి మార్క్స్ ప్లస్ ఎన్సీసీలో వచ్చినటువంటి బోనస్ మార్క్స్ ప్లస్ స్టేట్ వైజ్ కేటగిరీ వైజ్ మెరిట్ పరంగా ఎవరైతే వచ్చారో వారిని ప్రాధాన్యత ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారిని అయితే సెలెక్ట్ చేసి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇదండి ఎస్ఎస్సి జీడీ 2026 రిక్రూట్మెంట్ యొక్క జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ అనేది నేను కింద కామెంట్స్ లో పిన్ చేస్తాను, మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.